లెట్స్ రేట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. సో ఇది నాకు మోస్ట్ ఆస్క్డ్. లెట్స్ రేట్ ఇడ్లీ ఫస్ట్. ఇడ్లీ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టేపుల్ బ్రేక్ఫాస్ట్ చాలా మందిలలో. ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ అ 5 ఎందుకంటే ఇది ఫర్మెంటెడ్ అవడం వల్ల ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. సో ఇది డైట్కి మంచిది కాదేమో, లావ్ అయిపోతానేమో అని అంటారు చాలా మంది. ప్లీజ్ డోంట్ స్టాప్ ఇట్. ఇట్ ఇస్ అ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్. ఉప్మా ఐ వుడ్ గివ్ ఇట్ అ 4. మీరు కనుక మంచిగా వెజిటేబుల్స్ వేసుకుని కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకుని లైక్ పన్నీర్, టోఫు, ఎగ్ వైట్స్ లాంటివి ఏదైనా పక్కన యాడ్ చేసుకుని ఆయిల్ తక్కువ వేసుకుని వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుని చేసుకుంటే ఇట్ ఇస్ అ వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అగైన్. కాకపోతే కొంచెం యూ హ్యావ్ టు ట్వీక్ ఇట్ అకార్డింగ్ టు యువర్ బ్యాలెన్స్ స్టేట్కి తగ్గట్టుగా మీరు కొంచెం ట్వీక్ చేయాలి. సేమ్ గోస్ విత్ పోహా. అగైన్ ఐ గివ్ ఇట్ అ 4. వెజ్జీస్ వేసుకోండి బాగా. ప్రోటీన్ కోసం ఎగ్ వైట్స్ కానీ పన్నీర్ కానీ టోఫు కానీ యాడ్ చేసుకుంటే అగైన్ ఇట్ ఇస్ అ 4. ఇట్ ఇస్ నాట్ బ్యాడ్. డెఫినెట్లీ మీరు కొంచెం ట్వీకింగ్ చేస్తే ఇట్ ఇస్ గుడ్. దోస ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐ కెన్ గివ్ ఇట్ అ 5 బట్ ఓన్లీ ఇఫ్ యూ యాడ్ లెస్ ఆయిల్ అండ్ మోర్ వెజిటేబుల్స్ టు ఇట్. అంటే దోశ వేసుకుని ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకుని ఎగ్ దోశ చేసుకోవడం కానీ పన్నీర్ దోశ చేసుకోవడం కానీ పక్కన కొంచెం క్యారెట్ లాంటిది ఏదైనా పెట్టుకోవడం లేదా దోశ పైన క్యారెట్ లాంటిది వేసుకోగలగడం లాంటివి చేస్తే ఇట్ ఇస్ డెఫినెట్లీ అ 5. నెక్స్ట్ వడ. యూ ఆల్ నో ఇట్ ఈస్ అ డీప్ ఫ్రైడ్ ఫుడ్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ 2. ఎప్పుడైనా మంత్లో ఒకసారో ఎప్పుడో ఫర్ దట్ టేస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ 1 or 2 బట్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో మాత్రం ఇట్ కెనాట్ బి వన్ ఆఫ్ ది ఆప్షన్. షుగరీ సీరియల్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ మైనస్. ఎందుకంటే పేరులోనే ఉంది ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ షుగర్స్. చాలా మంది సీరియల్స్ తిని నేను హెల్దీగా ఉన్నాను అనుకుంటారు, కానీ అందులో షుగర్ కంటెంట్ ఎంత ఉంది అనేది ఒక్కసారి వెనక్కి తిప్పి లేబుల్స్ పైన షుగర్ని చూడండి. దట్ మేక్స్ ఇట్ బ్యాడ్.